అందరికీ తెలిసిందే 1983 సంవత్సరంలో మన ఇండియన్ క్రికెట్ టీం వరల్డ్ కప్‌ని గెలిచింది. కానీ మీకు తెలుసా దాని తర్వాత 11 సంవత్సరాల వరకు అంటే 1994 వరకు ఒక ఆర్డినరీ పర్సన్‌కి క్రికెట్ మ్యాచ్‌ని ఫిక్స్ చేయొచ్చనే విషయం కూడా తెలీదట. 1994లో ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం 3 టెస్ట్ సిరీస్ ఆడడం కోసం పాకిస్తాన్‌కొచ్చింది. అయితే ఈ సిరీస్ ఫినిష్ అయిన తర్వాత ఆస్ట్రేలియన్ క్రికెటర్ షేన్ వార్న్ ఒక స్టేట్‌మెంట్ పాస్ చేశాడు. అదేంటంటే పాకిస్తాన్‌కి చెందిన సలీం మాలిక్ అనే అతను తన రూమ్‌కొచ్చి 3 టైమ్స్ తనని బ్రైబ్ చేయడానికి చూసాడట. అతను చెప్పిన దాని ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ తన సొంత గడ్డలోనే టెస్ట్ సిరీస్ ఓడిపోతే ప్రేక్షకులు క్రికెటర్స్ తాలూకా ఇల్లులు తగలబెట్టేస్తారని చెప్పేసి చెప్పాడట. అందుకనే $270,000 తీసుకోమని ఆఫర్ చేశాడు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం చాలా సీరియస్ గా తీసుకుంది అండ్ వాళ్ళ కోచ్ కి, మ్యాచ్ రిఫరీకి వీళ్ళందరికీ చెప్పేయడం కూడా జరిగింది. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో క్రికెట్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇది మమ్మల్ని మోసం చేయడంతో సమానం అని వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి. ఈ విషయం బాగా వైరల్ అవడంతో జస్టిస్ ఫక్రుద్దీన్ మరియు జస్టిస్ మల్లిక్ మొహమ్మద్ కయ్యూమ్ సెపరేట్ గా కమిషన్స్ వేసి ఇంట్రాగేట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇన్వెస్టిగేషన్స్ లో ఇద్దరు పేర్లు బయట